ఒకటి ఏపీలో ప్రజల కోసం క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్. సో ఆ క్యాంప్ వివరాలు ప్రజలకు తెలియజేస్తారా? అలాగే ఇంకొకటి మీరు ఏ టైంలో అందుబాటులో ఉంటారు? ఓకే. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా ఈ నంబర్లు నోట్ చేసుకుంటారు. అవి మన పర్సనల్ నంబర్లు. ముఖ్యంగా ఏపీలో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ ఆర్టీసీ బస్టాండ్ పక్కకు, మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, దాని నెల్లూరు మెస్ అంటే ఫేమస్. నెల్లూరు మెస్ అంటే ఎవరైనా చెప్తారు ఏ మూలకైనా. మూడవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో పెద్ద హోటల్ ఉంటుంది. అట్లా ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ఆ 4 గురువారాలు ఏపీ చుట్టూ ఈ యొక్క క్యాంపులకు చుట్టూ ఉన్న పట్టణాలకు దూరంగా అక్కడికి ఇంకా 200-300 కిలోమీటర్కి వస్తారు. విశాఖకు, శ్రీకాకుళంకి వెళ్ళి వస్తారు, విజయనగరము, ఒరిస్సా అంటే ఇతర రాష్ట్రం, పక్క రాష్ట్రంకి వెళ్ళి కూడా వస్తారు అక్కడికి. కాబట్టి అక్కడి వరకు పోయిన ప్రజలకు ఇంకా దూరం వెళ్ళి వస్తున్నారు. నేను ఏపీకి ఒక ముందు హైదరాబాద్కి వచ్చి బాధపడేవాళ్ళు, సార్ మీకోసం మేము ఏపీకి వెళ్ళి వస్తుంది 700 కిలోమీటర్కి వస్తున్నాం, మీ మందుల పైసలు మీ ఫీజు కంటే ఎక్కువ మాకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నది, నష్టమవుతున్నది అంటే అప్పుడు ఏపీ ప్రజల కోసం ఈ యొక్క 4 గురువారాలు కేటాయించడం జరిగింది. వాటిని ప్రజలందరూ కూడా ఏపీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారు, టైంకి వస్తారు, మంచిగా సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు.